ఇక తమ ఒప్పందాన్ని ఏ అభ్యర్థి అయితే ఒప్పుకుంటారో వారికి ఓట్లేస్తామని ఆ గ్రామస్తులు భీష్మించుకొచ్చుకున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఏది, వారి ఒప్పందం ఏంటో చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారు. పాడు ప్రజలు వినూత్న రీతిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ గ్రామానికి ఎవరైతే రోడ్లు వేస్తారో వారికే ఈసారి ఎన్నికల్లో ఓటేస్తామంటూ ఫ్లెక్సీలు పెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పరిధిలోని అన్నారు. ఇక పాడు గ్రామంలో గ్రామస్తులు తమ గ్రామం నుండి పంట పొలాలకు వెళ్లే మంగళగిరి లింక్ రోడ్డు నిర్మించిన వారికి ఓటు వేస్తామని గ్రామంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 7 దశాబ్దాలుగా తాత ముత్తాతల కాలం నాటి నుంచి ఈ దారి వెంట సుమారు 2000 ఎకరాలకు పైగా భూమిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని అన్నారు. తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల మరో 3 గ్రామాలకు చెందిన రైతులు సైతం ఈ మార్గం ద్వారానే పంట పొలాలకు వెళ్తూ ఉంటారని చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు ఎందరు మారినా కూడా తమ పంట పొలాలకు వెళ్లి దారిని మాత్రం నిర్మించట్లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రోడ్డును దారిని నిర్మిస్తామని చెబుతున్నారే తప్ప ఇప్పటి వరకు దాని అతీగతి లేదని మండిపడుతున్నారు. లిఖితపూర్వకమైన హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామని చెబుతున్నారు. అయితే సార్ మాకు ఇక్కడ నుండి మంగళగిరి డొంక లింక్ రోడ్డు దాదాపు 7 దశాబ్దాల పాటు పులూరుతండ ఎల్లోడు నెక్స్ట్ రాంపురం 3 గ్రామాలతో పాటు ఇక్కడ బచ్చలగూడెం అనార్పాడు ఈ గ్రామాల మీదుగా ఎలక రోడ్డు పోతుంది ఈ రోడ్డు. దీనికి సంబంధించిన సార్ దాదాపు వర్షాకాలం వస్తే ఈ బురద రోడ్డు ముందు వలన చాలా ఇబ్బంది పడి అక్కడ నుండి పండిన పంట కూడా మన గ్రామానికి చేరడానికి చాలా కష్టమవుతుంది. దీంతో పాటు సార్ ఇక్కడ నుండి బచ్చలగూడెం అనార్పాడు గ్రామ రైతులు అక్కడ చేరుకోవాలంటే ఎడ్ల బండి మీద అయినా మనుగడ తీసుకుపోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండటం వలన మా ఊరి రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. దీనికి సంబంధించిన సార్ దాదాపు ఏ ఎంపీపీలు ఎమ్మెల్యేలు వచ్చినా సరిగ్గా పట్టించుకోవడం లేదు. మాకు మంగళగిరి డొంక మాకు నడవటానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. దాదాపుగా ఇక 200 ఇల్లు జనాభాలు అట్లా నడుస్తున్నారు. అయినా ఆడోళ్ళు వర్షాలు వస్తే ఆడోళ్ళు నడవలేకపోతున్నారు. ఏ ఎమ్మెల్యేలు వచ్చినా మేము రోడ్డు వేపిస్తాం అని అన్నవాళ్ళే కానీ ఎవరు వేపించేవాళ్ళు లేరు. ఎవరో గెలిచిన వాళ్ళు 10 సార్లు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఒక 10 ట్రక్కులు మట్టి పైన వేపిస్తున్నారు, కూర్చుంటారు. వర్షం వస్తే అలాగే దిగబడుతుంది. ఏ ఆడోళ్ళు పోలేకపోతున్నాము. మాకు చచ్చే ఇబ్బంది అవుతుంది. మాకు కరెక్టుగా ముట్టుకొని ఇక మేము రోడ్డు ఇదే వేపిస్తాం అనేవాళ్ళకి మేము ఓటేయాలని అనుకుంటున్నాము.